బిగ్ బాస్ సీజన్ అనేది ఎప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మనం రీసెంట్ గా చూసుకుంటే కన్నడ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే పర్యావరణం ఇట్లాంటివన్నీ వాళ్ళు చూపించారు సాకుగా. మరి తెలుగు బిగ్ బాస్ పై కూడా కేసు నమోదైంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఎందుకు అంటే అశ్లీలతని పెంపొందిస్తున్నారు, దీనివల్ల యువతకి మీరు ఏం సందేశం ఇస్తారంటూ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. మరి ఇలాంటి కేసు ఉంటుందా, ఏం నడుస్తుంది మనం తెలుసుకోవడానికి మనతో పాటు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే ఇలాంటి కేసుల్ని బిగ్ బాస్ పై మనం కేసులు నమోదు చేసిన ఇట్లాంటివి నడుస్తాయి అంటారా, చెల్లుతాయి అంటారా, ఎలా తీసుకోవచ్చు ఇట్లాంటి కేసుల్ని? అంటే ఈ బిగ్ బాక్స్ ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఇవన్నీ టెలికమ్యూనికేషన్ కి సంబంధించిన ఇష్యూస్. ఇవన్నీ దానికి సపరేట్ బోర్డు ఉంటది. బోర్డు పర్మిట్స్ చేస్తేనే ఇట్లాంటివి టెలికాస్ట్ చేస్తారు. ఆ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు బోర్డు పర్మిట్స్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు టెలికాస్ట్ చేయడానికి ఉంటది. ఇప్పుడు ఇవాళ రేపట్లో మనం చూసేది ఏంటంటే అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెలికాస్టింగ్ బిగ్ బాస్. జనరల్ గా అసలు బిగ్ బాస్ అనే దాన్ని పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉన్నది అది తెలుసుకోవాలి ప్రజల ముందు. అది ఒక 10-20 మందిని తీసుకెళ్లి ఒక హౌస్ లో పెట్టి వాళ్ళ 15 మందిలో జరిగే విషయాల గురించి దాన్ని టెలికాస్ట్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఫీల్ అవుతున్నారు జనాలు. ఇప్పుడు పబ్లిక్ కూడా అసలు అది ఎంతవరకు ఉపయోగపడుద్ది? ఇప్పుడు ఏదైనా సినిమాటిక్ గానీ, సినిమాలు కానీ, ఫిలిమ్స్, సీరియల్స్, సోకాల్డ్ ఏదైతే టెలికాస్ట్ చేసే విషయాలు, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ వీడియో కూడా ప్రజలను ఉద్దేశించి మనం మాట్లాడినప్పుడు అది ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుందా, లేదా ఒక పర్పస్ ఓరియంటెడ్ ఉంటుందా, ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ఉంటుందా? ఇట్లాంటివి ఏదైనా కూడా మనం వాళ్ళకి క్లియర్ గా చెప్పగలగాలి. ఈ బిగ్ బాస్ టెలికాస్ట్ వల్ల ఎవరు దాని వల్ల బెనిఫిట్ పొందుతున్నారు అంటే ఓన్లీ ఎవరైతే దాన్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు. వాళ్ళ మధ్యలో జరిగే గొడవల వల్ల వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ జరగడం, ఆ ఇష్యూస్ ని అందరూ ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే అయిపోయింది. ఫేస్బుక్స్, ఇన్స్టా, వాట్సాప్, ప్రతిదానికి కూడా మళ్ళీ దానికి ఓటింగ్ చేయమని కూడా పబ్లిక్ ని అడగటం. ఇప్పుడు వాళ్ళేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళట్లేదు. వాళ్ళు ఎవరికాళ్ళు చక్కగా పర్ డే, వీక్లీ, మంత్లీ శాలరీస్ తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే మేము టీవీలో కనపడతామని ఇంకోటి రీజన్స్ వల్ల ఆ ఫేమస్ అనేది ఎందుకు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మనం చూసాం, వాళ్ళు గత 30-40 సంవత్సరాలుగా ఎంతో కష్టపడితే ఈ రోజు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎట్లా ఉన్నాయంటే ఒక సోషల్ మీడియాస్ లో ఎవరైతే సెలబ్రిటీస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టడం, అన్నెసెసరీగా లిటిగేషన్ క్రియేట్ చేయడం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యువత ఎట్లా పాడైపోతారంటేనమ్మా, ఎవరికి లేని ఆలోచనలు. ఇప్పుడు చాలా మందికి చాలా ఆలోచనలు ఉండొచ్చు, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, లేదా అది చెయ్యొచ్చా లేదా అని భయపడుతూ ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఏజ్ అంటే వయసు ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే 10 నుంచి 15 ఒకలాగా ఆలోచిస్తారు, 15 నుంచి 20 సంవత్సరాలు ఒకలా ఆలోచిస్తారు, 20 నుంచి 25 ఇంకొకలాగా, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటారు. ఎందుకని? వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగానికి పరుగులు తీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఈ పిల్లలు ఎవరైతే ఇంటర్ చదివే వాళ్ళు లేదా బీటెక్ చదివే వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉంటారో వాళ్ళకంత అవగాహన శక్తి అనేది చాలా ఎంగేజ్, ఉడుకు రక్తం అంటారు చూసారా, అట్లా వాళ్ళు ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటారు ప్రతి విషయంలో. వాళ్ళు తీసుకున్న డెసిషన్ అదే కరెక్ట్. ఇప్పుడు ఇలా ఇది వరకు అంటే లవ్ అఫైర్స్ అని, ఇంకోటి ఫ్రెండ్స్ అని, గాంజా అని, డ్రగ్స్ అని, ఇలా చాలా ఎడిక్షన్స్ ఉంటాయి. ఈ బిగ్ బాస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్. ఇప్పుడు అందులో చాలా మంది మనం ప్రీవియస్ సీజన్స్ లో చూసింది ఏంటి, వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక పెయిర్ అంటారు, లవ్ ట్రాక్, ఇటువంటి నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు పబ్లిక్ ఓరియంటెడ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి? ఇప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పిల్లలు, ఇప్పుడు పేరెంట్స్ జనరల్ గా కష్టపడే ఫ్యామిలీస్ లో ఎట్లా ఉంటదమ్మా, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇట్లాంటి సీరియల్స్ లేకపోతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ప్లాట్ఫామ్స్ వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ దానికి ఎడిక్ట్ అయిపోతుంది. సో వాళ్ళు చేసి టీవీలో దాన్ని పబ్లిష్ చేయగలిగింది మేం చేస్తే తప్పేంటి? ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన, ఇప్పుడు ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, అక్కడ అందులో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందో దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. సో అమ్మాయి ఎట్లా అరిచింది, అబ్బాయి ఇట్లా అరిచాడు, అమ్మాయిని అట్లా పట్టుకోవచ్చు, అబ్బాయిని ఇట్లా పట్టుకోవచ్చు, అన్నెసెసరీ అవన్నీ. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే సంభాషణతో పాటు ఒక 10-15 మంది ఎవరు రైటు ఎవరు రాంగ్, అసలు అది దానివల్ల యూజ్ ఏంటి? ఎవరికైనా బెనిఫిట్లెస్ అదంతా కూడా. అదేదో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి పబ్లిక్ నో, పిల్లలను, ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు చూడటానికి, ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు చూడకుండా ఉండడానికి రెస్ట్రిక్షన్స్ పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ వల్ల
చూసి వితౌట్ ఏజ్ రిస్ట్రిక్షన్ అక్కడ ఎవరైనా చూడొచ్చు. టీవీ ఆన్ చేస్తే 10 years కుర్రోడు కూడా చూసేస్తాడు. సో అన్నెసెసరీ థింగ్స్ అని అందులో అతనికి కనపడితే అది కరెక్టా కాదా అని చెప్పే పరిస్థితి లేదు అక్కడ. పేరెంట్స్ వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఎక్కడికో వెళ్ళి బతికి 6 కల్లా సాయంత్రం ఇంటికి వస్తారు. ఈ లోపు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. లాస్ట్ టైం నేను సెషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఒక ఇష్యూ జరిగింది. ఒక మైనర్ కుర్రోడు ఒక అమ్మాయిని చంపేశాడు. ఇక్కడ హైదరాబాద్ ఇష్యూ ఒక బ్యాట్ గురించి వెళ్ళి చంపేశాను అంటాడు. సో అట్లాంటి వయసు గల పిల్లలకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఓటీటీస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మైండ్ ని మెచ్యూర్ అవ్వకుండానే మీరు ఇట్లా చెయ్యొచ్చు, సో ఇట్లా చేస్తే మీకు ఇట్లా జరుగుద్దేమో అని ఫ్యూచర్ లో వాళ్ళే అన్నెసెసరీ డిస్ప్యూట్స్ ని, అన్నెసెసరీ థింగ్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్ లో ఎక్కించుకుంటారు. ఇంకా నెక్స్ట్ కి వచ్చేస్తే వీళ్ళకి జనరల్ గా పెళ్లి చేసుకోవడానికి మేజర్ ఏజ్ అనేది చట్టం చెప్తుంది. చెప్పినప్పుడు అంటే మేజర్ థింగ్ ఏంటి ఇక్కడ, నువ్వు మేజర్ అయిన తర్వాత నీ సొంత ఆలోచనలతో నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఇది చట్టం చెప్పింది. సో నువ్వు అంటే కోర్టు కూడా ఏంటంటే వాళ్ళకి అవగాహన శక్తి 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తర్వాత వేరుగా ఉంటుంది. బిలో 18 years ఉన్న వాళ్ళకి అంత ఆలోచన శక్తి ఉండదు. కాబట్టి పేరెంట్స్ ఏం చెప్తే అది చెయ్యాలన్న ఉద్దేశంలో చట్టబద్ధంగా వాళ్ళు ఒక ఏజ్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టారు. బట్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ చూసినప్పుడు వాళ్ళకి లవ్ చేయాలా, మ్యారేజ్ చేసుకోవాలా, ఒక అమ్మాయితో ఇట్లా బిహేవ్ చేయాలా, ఒక అబ్బాయితో ఇట్లా బిహేవ్ చేయాలని ఎవరు చెప్తారు? ఇవన్నీ నువ్వు అన్ని చెయ్యొచ్చు, నీకు ఎట్లా చేసినా ఇబ్బంది ఉండదు, నువ్వు ఫుడ్ అట్లా తినొచ్చు, ఇట్లా ఉండొచ్చు, అట్లా చేయొచ్చు అంటే నీకు ఫ్రీడమ్ ఎప్పుడు అంటే when you are become a major, then only you got the freedom. లా ఇదే చెప్తుంది. 18 ఏళ్ళు బిలో ఉన్న వాళ్ళకి నీకు ఫ్రీడమ్స్ ఏంటి, నీ ఇష్టాలు ఏంటి? ఇప్పుడు ఇష్టాలు అన్నదాన్ని పక్కన పెడితేనమ్మా పర్సనల్ రైట్స్ అనేవి కూడా వైలేషన్. అంటే అబోవ్ 18 years వరకు చేస్తే అది వేరు. నువ్వు 18 ఏళ్ళు పిల్లాడు కానీ అమ్మాయి కానీ ఉంటే గనక వాళ్ళు తల్లిదండ్రులు చెప్పింది వినే పరిస్థితిలో ఉంటేనే తల్లిదండ్రులు చెప్పగలరు. లేదంటే తల్లిదండ్రులని ఎదిరిచ్చేసి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అట్లా చేసుకుంటే ఇంక భారతదేశంలో జనాలు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి లేనిపోని అవగాహనలు, లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేసి ఓకే అమ్మాయి అంటే ఇట్లా ఉంటుంది, ఓకే అబ్బాయి అంటే ఇట్లా ఉంటుంది, సో ఇది చేస్తున్నారు, ఇది చేయట్లేదు. ఈ రోజు జరిగిన ఇష్యూ అంతా షార్ట్స్ లో వేడిగా కట్ చేసేసి అది తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్స్ లో, ఫేస్బుక్స్ లో, వాట్సాప్స్ లో ఈ రీల్స్ పెట్టి ఆ రీల్స్ లో ఇట్లా చేస్తున్నారు, కామెంట్స్ చదువుతూ ఉంటారు. అందరికీ ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. ప్రతి వాళ్ళు ఎవ్రీవన్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. When they are using, they will know that how the reels are converted into so and so. So అట్లాంటి ఇష్యూస్ లో జరిగేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని ఎవరు చెప్తారు? సో దాని ప్రభావం ప్రజల మీద ఎట్లా ఉంటదంటే కష్టపడే వాళ్ళకి అబౌవ్ 25 years వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ సైక్లింగ్ ప్రాసెస్ లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లో లేదా వాళ్ళ కాలేజెస్ లో కానీ టీచర్కి చెప్పేవాళ్ళు ఉంటారో, టీచర్కి చెప్తే టీచర్ని ఎదిరిస్తారు, పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ని ఎదిరిస్తారు. అంటే నథింగ్ బట్ మనం ఒక జనరేషన్ అంతా కూడా క్రిమినల్స్ గా మనమే తయారు చేస్తున్నాం. వాళ్ళ ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇది తప్పు కదని తెలియదు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళని సీరియస్ గా పోలీసులు అంతమందిని జైల్లో పెడుతున్నారు. అంతమంది మీద మన గాంజా కేసెస్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మోస్ట్ 60 days 90 days 180 days దాకా గాంజా సెక్షన్ లో ఉన్న అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు జైల్లో ఉన్నారు. కానీ గాంజా అమ్మడం ఆగిందా? ఆగలేదు. ఎందుకని? దే ఆర్ గోయింగ్ టు ది జైల్, they are searching for source where they can got the drugs. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆ సోర్స్ ని ఎత్తుక్కునే ఉంటారు. ఎందుకని? వీళ్ళకి ఇంత అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది? కమ్యూనికేషన్. when they are having most knowledge, అంటే దాని వల్ల వాళ్ళకి ఉపయోగపడేది లేకపోగా చెడిపోవటానికి చాలా అవకాశాలు వచ్చేస్తాయి. సో మనం చేసేది తప్పు రైటు అని పెద్దవాళ్ళు చెప్పేది వినే పరిస్థితి ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్స్ లో మోడర్న్ సొల్యూషన్స్ లేవు, మోడర్న్ డెవలప్మెంట్స్ లేవు. వాళ్ళ లైఫ్ లో పేరెంట్స్ వాళ్ళు కష్టపడి వేరే ఒక చోట అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర లేకపోవడం, పేరెంట్స్ ఇంకొక చోటకి వెళ్ళి వర్క్ చేసుకోవడం, వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉండటం, ఇంట్లో ఉండి ఇలాంటి టెలికమ్యూనికేషన్స్ వీడియోస్ అవన్నీ చూసి వాళ్ళ మైండ్ సెట్ ప్రవర్తన మార్చుకోవటం, వాళ్ళ నుంచి ఇంకొక క్రైమ్ ఒకటి క్రియేట్ చేసుకోవటం, ఇట్లా ఏంటంటే ఒక సైక్లిక్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చి న్యూడిటీ. ఇప్పుడు పిల్లలకు సంబంధించినంత వరకు తల్లి తండ్రి ఏం చెప్తారో అది కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఈవెన్ నా జనరేషన్ లో ఉన్న, మీ జనరేషన్ లో ఉన్న, బిఫోర్ జనరేషన్ లో ఉన్న మనకి ఇంత వాస్ట్ ఆఫ్ టెక్నాలజీ లేదు. వెన్ ఎవర్ ది టెక్నాలజీ ఇంప్రూవ్స్ ఆటోమేటికల్లీ ఎవ్రీ ఫెసిలిటీ విల్ బి వెరీ ఈజీ టు గెట్. సో మనకి ఎప్పుడైతే ఫ్రీక్వెంట్ గా అన్ని యాక్సెస్ దొరుకుతాయో మనకి వాట్ ఈస్ ద లిమిటేషన్ వీ హ్యావ్ టు నో. అది ఎంతవరకు లిమిట్ ఉండాలి, ఎంతవరకు బియాండ్ లిమిట్స్ ఉండాలని మనకు తెలియాలి. అది నాకు తెలియనప్పుడు నేను చేసేది కరెక్టా తప్ప అని ఆలోచించే పరిస్థితి నా దగ్గర కూడా ఉండదు. ఎందుకని? ఆ టైప్ ఆఫ్ వేలో ఆ ఏజ్ లో నేను ఆలోచించే శక్తి నాకు అంత మించి పనిచేయదు. ఎందుకంటే పిల్లలు
వాళ్ళని అంటానికి లేదు. వాళ్ళ ప్రభావితం దేని వల్ల మారుతున్నారంటే ఇట్లాంటి టెలికమ్యూనికేషన్ మాధ్యమాల వల్ల. ఆ ప్లాట్ఫామ్ అనేది ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఈ ఏజ్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు చూడటానికి లేదు, ఈ ఏజ్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు చూడొచ్చు, లేదా ఈ సోకాల్డ్ ఇన్స్టాగ్రామ్స్ కానీ సోషల్ మీడియాస్ లో కానీ రీల్స్ డౌన్లోడ్ చేయడం కానీ ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడితే కొంత అవగాహన ఉంటుంది వాళ్ళకి కూడా. సో అది మన లిమిటేషన్స్ లో లేదు, మనం దాన్ని పర్మిట్ చేయకూడదు, మనం అవి చూడకూడదు, అవి డౌన్లోడ్ చేయకూడదు అన్న ఆలోచన ఉంటుంది. అంటే ఇట్లాంటి కేసులు మీరు తీసుకున్నప్పుడు ఎలా టేకప్ చేస్తారు సార్? సో ఇట్లాంటివి ఇది వరకు లేవు కదమ్మా. ఇప్పుడంతా కూడా ఈ ప్లాట్ఫామ్స్ అని వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి ఒక బోర్డు ఉంటుంది, ఆ టెలికమ్యూనికేషన్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు పర్మిట్స్ ఇవ్వాలి దీనికి. ఈవెన్ ఈ కోర్ట్స్ లో కూడా ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని అప్పుడప్పుడు వేస్తా ఉన్నారు, కానీ కోర్టు దాని పరిగణనలోకి తీసుకుని చెయ్యాలి అంటే ద డెసిషన్ మేకర్ అండ్ ద డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ది బోర్డ్. కోర్ట్ ఏం చేయలేదు అక్కడ. ఆ బోర్డు తీసుకోకపోతే మీ వరకు రాదు. ద కోర్ట్ విల్ టేక్ ఓన్లీ ది డెసిషన్ ఆఫ్టర్ ది డెసిషన్ ఆఫ్ ది బోర్డ్. బోర్డే అది చేయనప్పుడు బోర్డ్ డెసిషన్ ఎవరు తీసుకుంటుంది? కోర్ట్ ఎట్లా తీసుకుంటుంది? వెన్ ద బోర్డ్ పర్మిట్స్, బోర్డు అక్కడ పర్మిషన్ ఇచ్చింది నువ్వు టెలికాస్ట్ చేసుకోమని, అది చెప్పినప్పుడు కోర్ట్ ఎట్లా కాదంటది? సో దాని వల్ల ఎఫెక్ట్ ఎట్లా కడుతుందంటే ఈ రోజు చూసింది ఈ రోజు ఎఫెక్ట్ అవ్వదు, లాంగ్ రన్ ఎఫెక్ట్. ఇవాళ చేసింది ఇవాళ చూసింది ఇవాళ చేయలేరు కదా ఎవరు. ఇవాళ చూసింది వాళ్ళ మైండ్ లో ఎక్కించుకుని వాళ్ళ మైండ్ అంతా కూడా వాళ్ళు పొల్యూట్ చేసుకుని ఆ పొల్యూటెడ్ మైండ్ ని ఎక్కడో చోట వాళ్ళు వాడుతూ ఉంటారు. అది వాడినప్పుడు ఏమవుతుందంటే ఇతను చేసిన ప్రక్రియ వల్ల ఇంకొక వ్యక్తి నష్టపోతాడు. అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఫిజికల్లీ అవ్వచ్చు, మెంటల్లీ అవ్వచ్చు, ఇంకొక విధాలు ఏదైనా అవ్వచ్చు. నథింగ్ బట్ ఏంటంటే మన ఒక వ్యక్తికి అంటే ప్రపంచం అంటే ఏంటో తెలియని వ్యక్తిలో మైండ్ లో మనం పొల్యూట్ చేసి క్రిమినల్ యాటిట్యూడ్ వచ్చేలాగా మనం ప్రవర్తించేలా చేస్తున్నాం. సో ఆ ఎఫెక్ట్ మన మీదే ఉంటుంది. ఈ రోజు ఈ జనరేషన్ ఇలా ఉంటే రేపు పొద్దున్న ఈ రోజు దీన్ని ఇక్కడతో ఆపలేదు అనుకోండి, ఇంకొంచెం ముందుకెళ్ళుద్ది. ఇక్కడికి వచ్చాకే మనం ఆపాలనుకున్నప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే మన చేతులు ఏముంటుంది? సో ఎంతమంది మైనర్ అక్యూజ్డ్ ఉన్నారు ఈ ప్రపంచంలో చూడండి. ఈవెన్ మన భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రాలోనే మనం ఎంతమందిని చూస్తున్నాం. మైనర్ అక్యూజ్డ్ కి ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి? ఒక ముద్దాయి చిన్నపిల్లోడు అంటే అతనికి శిక్షలు తక్కువ, మీరు చట్టాన్ని మార్చాలంటారు. చట్టాన్ని మార్చడం కాదు ముందు చేయాల్సింది. పిల్లలు మారుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన అవగాహన చేసుకునే శక్తి ఉండాలి. టీచర్స్ అంటే భయం ఉండాలి, పేరెంట్స్ అంటే గౌరవం ఉండాలి, పెద్దలు అంటే గౌరవం ఉండాలి. ఇవేమీ లేనప్పుడు మనం ఎవరిని తప్పుపట్టలేము. చట్టాన్ని తప్పుపట్టడం వల్ల ఏమొస్తుంది? చట్టం ఈ రోజు కాదు కదా, గత 40-50 సంవత్సరాలుగా అదే చట్టాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఈ రోజు నీకు అది తప్పు అనిపించిందా? అంటే నువ్వు మారావు కాబట్టి చట్టాన్ని కాదంటున్నావు. చట్టం మారలేదు, చట్టం అట్లాగే ఉంది. ఎప్పటికీ అట్లాగే ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది. చట్టాన్ని దాన్ని తప్పు పట్టు. దేవుడు ఉంటాడమ్మా, దేవుడు నాకు ఇష్టం లేదు, దేవుడిని మార్చమంటావు. ఇది అంతే. నువ్వు ఒక చట్టాన్ని గౌరవించి నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా అది నీకు మంచి చేస్తుంది. నువ్వు చట్టాన్ని అతిక్రమించాలని నువ్వు ఎప్పుడైనా అనుకుంటావు, నువ్వు చట్టాన్ని వద్దనుకుంటావు. అది నీలో ఉన్న తప్పు. ప్రజలు, నేను అందరినీ అనట్లేదు, బట్ చెప్తున్నా, అది ఎప్పుడైతే మనల్ని మనం పొల్యూట్ చేసుకుంటూ ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటామో అది అందరినీ బాధిస్తుంది. సో ఇట్లాంటి టెలికాస్ట్ చేసే వీడియోస్ లో క్రైమ్స్ రిజిస్టర్ అవడం అనేది మంచిదే. అట్లాంటి టెలికాస్టింగ్ వల్ల యూజ్ లేదు. బెనిఫిట్ పొందే వాళ్ళు హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందులో ఉన్న ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఓటింగ్ చేసి వాళ్ళని గెలిపించి ఎవరిని ఉద్ధరించాలి? వాళ్ళు పొలిటీషియన్సా, ఆఫీసర్సా, జడ్జిలా, వేరేనా? మనకి ఏంటి వాళ్ళ వల్ల ఉపయోగం? వాళ్ళకి సెలబ్రిటీగా మనం పెడితే వాళ్ళు మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని తిరిగి మళ్ళీ అదే పోస్టులు. సో నథింగ్ బట్ ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు. ఇది కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఊరికే వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో అట్లాంటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇట్లాంటి చర్యలు చాలా అవసరం. అది ఈ ఒక్క కేసుతో కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ చేసి అది ఎంతవరకు తప్పు అనేది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు పిల్లలకి భయం ఉంటేనే కదమ్మా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. సో అట్లా దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు న్యూడిటీ అంటే దే విల్ నాట్ ఎట్ ఆల్ నో దట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. వెన్ దెర్ ఈస్ నో సచ్ లిమిటేషన్ దే విల్ డెఫినెట్లీ డూ దట్ థింగ్. అంటే వాళ్ళు అది తప్పు అని చెప్పకపోతే పిల్లలు ఖచ్చితంగా చేస్తారు. అది పిల్లల్ని తిట్టే బదులు నువ్వు దాన్ని ఆపితే ఇది అంత దూరం తీసుకెళ్లకుండా ఉంటది. సో మొత్తానికి బిగ్ బాస్ కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. ఒక విధంగా అది కరెక్ట్ కాదు. అన్నెసెసరీ సీరియల్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫిలిమ్స్ ఉన్నాయి, చాలు. వై మోర్ దెన్ దట్? ఎవరో ఒక స్టేట్ లో వాళ్ళు తీసుకున్నారని ఆ ఇనిషియేషన్ మనం తీసుకుని మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పాడు చేయడం కాకపోతే ఎందుకు? అవి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.